డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కానీ బ్రతకడం చేతకాటం లేదు. ఇన్స్టాగ్రామ్, చాటింగ్ ఇవన్నీ కూడా బాగుంది అని దాని వెనకాల పరుగులెత్తడం చూస్తున్నాం కదా. మరి అది మన కొంపలు ముంచుతుందన్న విషయం ఎందుకు తెలియటం లేదు? అంతా బాగానే ఉంటుంది, బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడో చిన్న తప్పు చేయడం వల్ల జీవితం అంతా కూడా తారుమారైపోతుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఎవరైనా చూడండి, ఒక సామెత చెప్తా ఉంటారు, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా అంట ఒక చిన్న తప్పు చేస్తాడంట. అలాగే మన జీవితాల్లో కూడా ఎంత బాగా చదువుకున్నా, మంచి ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా చిన్న తప్పు చేయడం వల్ల లైఫ్ అనేది మొత్తం టర్న్ అయిపోద్ది. మరి ఇక్కడ ఈ విషయంలో చూసుకుంటే ఆమె ఒక కౌన్సిలర్గా వర్క్ చేస్తూ కూడా మంచి చదువుకుంది. హస్బెండ్ మరి లవ్ మ్యారేజ్, మళ్ళీ మంచి పిల్లలు ఉన్నారు, మంచి ఫ్యామిలీ. మరి ఆ ఇన్స్టాగ్రామ్ చాటింగ్లోకి వెళ్ళడం, చాట్ చేయడం వల్ల ఈరోజు ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే ఒక్కసారి మీ మాటల్లోనే. మరి దీని నుంచి మన యువతే కానీ కపుల్సే కానీ ఏం నేర్చుకోవాలంటారు? మనుషుల మనస్తత్వము ఎప్పుడు ఒకలా ఉండదు నవీన. ఒక ఏజ్లో ఒకలా ఉంటుంది, ఒక స్టేజ్లో ఒకలా ఉంటుంది. మళ్ళీ ఏజ్ మారిన తర్వాత, స్టేజ్ మారిన తర్వాత ఆ స్టేజ్లో, ఆ ఏజ్లో ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే, మనిషి మారుతున్న కాలంతో పాటు మనుషులు మారాలి అంటే ఏంటంటే ఆలోచన విధానం మారాలి అని అంటాం. అది ఒక మంచి కోసం, నలుగురితో కలిసి నడక కొనసాగించాలి కాబట్టి కంటిన్యూ చేయాలి, మనం అక్కడ ఆగిపోకూడదు కాబట్టి ఆ కాంటెక్స్ట్లో చెప్తాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకో రకంగా తీసుకుంటే వీళ్ళ మానసిక స్థితి ఎప్పుడూ ఒకలా ఉండదు. ఆ టైంలో నాకు అది నచ్చింది. కొంతమంది ఒక టైంలో ఒక ఐటెంని ఇష్టపడతారు, కొంతకాలం అయ్యాక ఆ ఐటెం తినబుద్ధి కాదు, నచ్చట్లేదు, ఎందుకో అదంటే ఇష్టం లేదు, తినబుద్ధి కావట్లేదు. అంటే ఆ మనస్తత్వము, ఆ ఇష్టాలు అనేవి మారిపోతుంటాయి. ఇంకొకటి పర్టికులర్ ఈ కేసులో చెప్పుకుంటే అందరూ ఎందుకు ఇలా మారుతున్నారు అనేది మనము కరెక్టే, ఒకటే కారణము, ఒకటే ఘాటకే మనం కట్టేయలేము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కేసుని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో అయితే అందం ప్రధానం. ఈ అమ్మాయి చూడడానికి ఫోటోలోనే ఇంత అందంగా ఉంది, విడిగా ఇంకా చాలా బాగుండి ఉంటుంది. అందం అహంకారం. నలుగురు పిల్లల్ని ఎందుకు కందో మరి ట్విన్స్ పుట్టుకుంటారు ఆవిడకి, లేకపోతే పుట్టారో మనకు తెలియదు. నలుగురు పిల్లల్ని పుట్టిన తర్వాత కూడా నేను ఇంత అందంగా ఉన్నాను, ఇంత బాగా చదువుకున్నాను, మరి నేనేమో వార్డు కౌన్సిలర్నో ఏదో చెప్తున్నారు కదా, ఇంత హోదా ఉంది నాకు, ఇంత అందం ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత పేరుందంటే అహంకారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ అమితమైనటువంటి గర్వము, అమితమైనటువంటి తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతాయి. ఎవరన్నా కొంచెం మెచ్చుకున్నారంటే ఇంకా భూమి మీద కాళ్ళు నిలబడవు, ఇంకా ఆకాశంలో మబ్బుల్లో తేలుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా చాలామందికి ఎక్కువ శాతం పొగడతలంటే ఇష్టం. అంటే ముఖ్యంగా అందం విషయంలో పొగిడితే చాలా ఇష్టపడతారు. ఎవరైనా పిల్లల్ని కూడా చూడండి, పాప నీ ఫ్రాక్ బాగుందంటే మురిసిపోతుంది అనమాట. అలా ఇంకా ఇలాంటి వాళ్ళు కొంచెం పొగిడితే భూమి మీద నిలబడరు. ఇప్పుడు ఇన్స్టా పరిచయాలు, ఇన్స్టా లవ్లు, ఇన్స్టా చాటింగ్లు, మరి ఏమవుతుందంటే ఆ అవతల నుంచి ఆ వాయిస్ మెస్మరైజ్ చేసేస్తారు. ఒక మాయ, ఒక ఏమంటారంటే ఒక లబ్జుగా మాట్లాడటము, ఇష్టంగా మాట్లాడటం, మోజుగా మాట్లాడడం, వీళ్ళకి గూస్ బంప్స్ వస్తుంటాయి అన్నమాట. వీళ్ళకి అంటే ఒళ్ళు మర్చిపోయి ఆనందపడిపోతూ ఉంటారు అని అనుకోవాలి మనం. లేకపోతే ముక్కుమోహం తెలియని వాడిని మనం ఎలా, నువ్వు ఆ వల్ల ఎలా పడిపోయావు నువ్వు? ఫస్ట్లో అయితే ఏం కలవరు, ఇలాగే చాటింగ్ చేసుకుంటూ తీయని మాటలతో ఒకళ్ళనొకళ్ళు అట్రాక్ట్ చేసుకుంటూ ఉండే సమయంలో పడిపోతారు. తర్వాత కలిసి ఉంటారు. వీళ్ళు కలిసిన తర్వాత అనేక సార్లు భర్త హెచ్చరించితే కూడా మరి విన్నదా మాట? ఎందుకు వింటారు నవీన? ఇప్పుడు నీకు ఒక ఫ్లో నచ్చింది, అటు వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు ఎవరైనా వెనక్కి లాగితే ఆ డిసప్పాయింట్మెంట్ ఓర్చుకోలేరు, వాళ్ళు కోపం వస్తూ ఉంటుంది, పడదు. అంటే మేడం, వాళ్ళు ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటేనే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని అభిప్రాయాలు కానీ అన్నీ మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా. మీరు అందం అన్నారు చూసారా, అంటే అందమే ఇక్కడ మోసం చేసింది అంటారా? అంతే మరి. అంటే మనం వెళ్ళి అడగలేదు, కాకపోతే తెలుస్తుంది. ఇప్పుడు నలుగురు పిల్లలు పుట్టారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, పెళ్ళయి మరి 10 ఏళ్ళని అయ్యిందేమో, మరి నీకు ఇప్పుడు దాదాపు దగ్గర ఒక 35-40 మధ్యలో నీ ఏజ్ ఉండొచ్చు. ఉన్నప్పుడు నువ్వు ఒక స్త్రీగా, ఒక ఇల్లాలిగా, ఒక తల్లిగా నువ్వు ఎలా నీ మనసు తయారై ఉండాలి?
తయారయ్యి ఉండలేదు అంటే నీ మనసు ఎప్పుడు నీ అందం మీద నిన్నెవరన్నా చూస్తున్నారా లేదా, నిన్నెవరన్నా మెచ్చుకుంటున్నారా లేదా, ఇలాంటి ఆలోచనలతో సాగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళ మైండ్ సైకలాజికల్గా. అంటే ఒకళ్ళు ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాటింగ్ చేస్తుంది ఆవిడ, అంటే ఒక కామెంట్ పెట్టారు మీరు చాలా బాగున్నారండి అని అంటే ఇమీడియట్లీ ఆడవాళ్ళ మనసు అనేది కొంచెం మారుతుంది అంటారా మేడం? పొంగిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇంకొక మెసేజ్ చేస్తాడా లేదా అని చూస్తారనమాట. తర్వాత ఇంకా ఎవరైనా చేశారా లేదా అని చూస్తారనమాట. అంటే వాళ్ళకి అటువైపు మనసు మొగ్గుతూ ఉంటుంది, ఎవరైనా నన్ను మెచ్చుకోవాలి, ఎవరైనా నాతో మాట్లాడాలి అని ప్రేమ కబుర్లు చెప్తుంటే ఇంకా లొంగిపోయింది. మరి ఈ అమ్మాయి మనస్తత్వం అటువంటిది. అందరూ అలా ఉంటారని నేను చెప్పను. ఇప్పుడు కొంతమంది ఎంత పొగిడినా అసలు లొంగరు. ఏంటంటే అసలు మనం ఈ వయసులో పొగుడుతుంటే నవ్వి ఊరుకుంటాం కానీ వాళ్ళ మోజులో పడిపోతామా అన్న ఆలోచనతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటి అబ్బో నన్ను కదా పొగిడాడని చెప్పి బోర్లా పడేవాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి మరి రెండో కోవకు చెందింది అయి ఉండాలి. ఇంకొకటి ఈ అమ్మాయి మనస్తత్వం ఏంటనేది మనకి ఇక్కడ తెలియదు కదా. మేబీ ఈ అమ్మాయి మనస్తత్వం కూడా ఎక్కువ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే మనస్తత్వం ఏమో. మీరు అన్నారు లవ్ మ్యారేజ్ అని చెప్పి, అయితే లవ్ చేసింది అప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఆ అమ్మాయికి మళ్ళీ ఒక కొత్త వాళ్ళు వచ్చి మెచ్చుకుంటుంటే బహుశా భర్త రోజు మెచ్చుకోవట్లేదేమో. భర్త మెచ్చుకున్న రోజు మెచ్చుకునేదే కదా. కొత్తదనం కావాలి, కొత్తదనం, కొత్త మాటలు కావాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సరిగ్గా కన్వే చేయాలి అని అంటే నేను ఇంకా అందంగా ఉన్నాను, నేను ఇంకా యంగ్గా కనిపిస్తున్నాను, అందరూ ఇంకా నన్ను మెచ్చుకుంటున్నారు అంటే నాలో ఏదో ఉంది స్పెషాలిటీ. నేను అనవసరంగా పెళ్ళి పిల్లలు ఈ ఇంటి కూడా కూరగాయలు తరుక్కుని వంట చేయటం ఇది కాదనుకుంటా, నా లైఫ్ ఏదో ఉందనుకుంటా అని డైవర్ట్ అయిపోవడం అనే ఆలోచనకు వచ్చేస్తారు వీళ్ళు. అలా వచ్చేయడం వల్లనే లొంగిపోతారు. లేకపోతే అసలు భర్త మీరు అన్నట్టు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చక్కగా చూసుకుంటున్నారు, ఎంతో కమ్మగా సాగుతున్న సంసారంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటారు? 60 సంవత్సరాలు కాపురం చేసిన 70 సంవత్సరాలు కాపురం చేసిన భార్యాభర్తలు వయోవృద్ధులు అయిపోయి శరీరం ముడతలు పడిపోతే కూడా నా జీవిత భాగస్వామి అనే భావంలోనే ఉంటారే చాలామంది. అందరు ఆ వయసు వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఉండట్లేదు అని అంటే కొత్తదనం కావాల్సి వస్తుంది వీళ్ళకి. అప్పట్లో ఏంటంటే ఎప్పటికీ కొత్తగానే కనిపించేవారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు కనపడట్లేదు వాళ్ళకి. ఎందుకంటే రోజుకొక వ్యవహారం మారిపోతుంది బయట సమాజంలో. రోజుకొక కొత్త విషయం ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. రోజుకొక కొత్త ఏం చెప్పాలి దానికి, ఏ ఒక్కటి తీసుకున్నా ఇవాళ ఉన్న ప్యాటర్న్ ఫ్యాషన్ రేపు ఉండట్లేదు. కొత్త వచ్చేస్తున్నాయి. దాంతో వీళ్ళకి మనస్తత్వాలు కూడా ఆ రకంగా మారిపోతున్నాయి. చూడండి, డ్రెస్సే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని రకాల డ్రెస్సులు వస్తున్నాయి. ఒకప్పుడు చుడీదార్లే వేసుకునేవాళ్ళు, తర్వాత ఇంకో రకం వచ్చింది, తర్వాత ఇంకో రకం వచ్చింది, రకరకాల అలా అంటే ప్రతి ఒక్కటి వేసుకోవాలి. ప్రతి ఒక్కటి అందులో నేను ఎంత అందంగా ఉన్నాను నలుగురు మగవాళ్ళు చూడాలి. తర్వాత వాళ్ళు మెచ్చుకోవాలని చూస్తారు. బయటకు వచ్చినప్పుడు నేను గమనిస్తాను నవీన, భర్త పక్కన ఉంటాడా, లేదా తండ్రి పక్కన ఉంటాడా, అమ్మ పక్కన ఉంటుంది, పిల్లలు ఉంటారా, పక్కన పెడితే వాళ్ళ చూపులు దేనికో వెతుకుతున్నట్టు ఇలా చూస్తుంటారు. ఎందుకమ్మా? మీరు మీ ఫ్యామిలీని చూసుకోవాలి కదా. బయటకు వచ్చినప్పుడు పిల్లలు పక్కకి వెళ్తున్నారా, భర్త ఎటు వెళ్తున్నాడు, పెద్దవాళ్ళు అమ్మ నాన్న ఎక్కడున్నారు చూసుకుంటూ వాళ్ళతో పాటు వెళ్తుంటాం కదా. లేదు, వీళ్ళు ఎటో చూపులు వెతుకుతూ ఉంటారనమాట. అంటే నన్ను చూస్తున్నారా లేదా 10 మంది మగాళ్ళు. ఇప్పుడు వస్తున్న డ్రెస్సులు ఏంటి, పెళ్ళైన అమ్మాయిలు కూడా ఇంతంత వేసుకుంటున్నారు కదా. మరి మొన్న ఈ మధ్య ఒక చోట చూసాము, ఏంటంటే ఈ పైనుంచి కిందకి డ్రెస్సులు వేసుకుని ఉండలేకపోతున్నాము, చిన్న వేసుకుని తిరగాలని ఉంది, ఇవన్నీ తీసి అవతల పారేయాలనిపిస్తుంది అని మాట్లాడారు కొంతమంది. అంటే ఆలోచనలు ఎలా సాగినాయి? ఆమె ఏమన్నా 20 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయి కాదు మాట్లాడింది, ఒక మిడిల్ ఏజ్ ఉమెన్నే మాట్లాడిన మాటలు. అంటే ఆలోచనలు పెద్దవాళ్ళకు కూడా ఎలా సాగుతున్నాయి? కొత్తదనం అంత మనసు ఆహ్వానిస్తుంది. అరే మా టైంలో మేము ఇంత విచ్చలడిగా లేకపోయామే, బంధించుకొని బ్రతికామే మనసుని, కోరికల్ని అన్నిటినీ కూడా. ఇప్పుడు ఎందుకు అన్నీ వస్తున్నాయి మనకి ఎదురుగా ఊరిస్తున్నాయి, అవి ఏమవుతుంది మనం కూడా వేసుకుందాం అన్న పద్ధతిలో తల్లి కూతుళ్ళు ఒకటే ఇలాంటివి కొనుక్కుని వేసుకుంటున్నారు. అది మరి వచ్చిందా లేదా ఈ మార్పు? మరి అది కారణం ఈఎంఐ విషయంలో ఈ కారణం కూడా ఈఎంఐకి హెల్ప్ చేసిందా లేదా? అంటే వస్తున్నటువంటి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, చాటింగ్, ఫేస్బుక్ ఇవన్నీ మేడం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా. కొంతమంది ఏంటంటే ఏమవుతుందిలే అంటే ఇన్ని జరుగుతున్నా కూడా చాలా మంది మళ్ళీ ఇంకా ఎంటర్ అయ్యి ఇట్లా చాటింగ్ చేయడం కానీ, ఆ వ్యక్తి ఎవరో తెలీదు, చూడలేదు మళ్ళీ వాళ్ళని, చాలా వరకు వెళ్ళిపోతారు, డీప్గా వెళ్ళిపోవడం. ఇప్పుడు చూసుకుంటే ఈవిడ విషయంలో జరిగినట్టుగానే హస్బెండ్ చివరికి ఏం చేశారు, ఓపిక పట్టి చంపేశారు ఫైనల్గా. మేడం చూస్తున్నారు మనం రీల్స్ కూడా చూడండి, మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కూడా. రీల్స్ ఇంతకు ముందు సరదాగా చేసేవాళ్ళు, ఇప్పుడు అది సరదా ఎలా అయిపోయింది అంటే ఒకళ్ళు నన్ను చూడాలి, నాకు కామెంట్స్ పెట్టాలి, ఎన్ని లైక్స్, ఎవడన్నా నాకు తగిలితే బాగుండు, ఇలా కూడా పెడుతున్నారు రీల్స్. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే? కొంతమంది తగలాలనే రీల్స్ చేస్తున్నారు. హస్కీ వాయిస్తో మాట్లాడటము, కన్ను కొట్టి మాట్లాడటము, అంటూ మాట్లాడటము. ఏంటది?
ఏంటది? చిన్నపిల్లలా ఏమన్నా? పెద్దవాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. Yes. మరి ఏమని తిట్టాలా వీళ్ళని? వాళ్ళకి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఒళ్ళు పొగరా, ఏమనాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నారా లేదా? ఒళ్ళు కనిపించుకుంటూ డాన్సులు, ఆ మాటల విధానము, డబల్ మీనింగ్ మాటలు, ఇవన్నీ మరి అవతలాలను రెచ్చగొట్టవా? ఇప్పుడు ఈ హస్బెండ్ ఇలా వెళ్తున్న అమ్మాయిని ఇంకా పాపం కాపురం చేయాలన్న ఉద్దేశంతో రామ్మ వద్దు అలా చేయొద్దు అంటున్నాడు. ఇంకొకడైతే ముందే చంపుతాడు, లేకపోతే పోమ్మ అంటాడు. ఇతనికి పాపం బతిలాడుకున్నాడు, ఎలాగోలా మన దారికి తెచ్చుకుందామని చెప్పి. ఎంత బతిలాడుకున్నా సరే అసలు దారికి రాకపోయేటప్పటికి అతను ఆ పని చేశాడు. అంటే నేరస్తుల్ని ఎవరు తయారు చేస్తున్నారు? రెచ్చగొడితేనే తయారవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆనందం కోసం చేశారు. 2 కేటగిరీలు. థ్యాంక్ యూ మ్యామ్.